ప్రస్తుత హైకోర్టు తీర్పు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే చారిత్రాత్మక తీర్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకాలం నుంచి సాదా బైనామాలకు సంబంధించి క్రమబద్ధీకరణకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే ఈ అమ్మకందారులు ఇటు కొనుగోలుదారులు ఇప్పటివరకు ఇట్లాంటి అవకాశం రాలేదు, ఇప్పుడు కొత్తగా వస్తుంది. సో మీకున్న అనుభవం ప్రకారం ఏమైనా కొత్త సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందా మళ్ళీ ఇందులో? అంటే ఉంటాయి శరత్ గారు. ఇది ఎప్పుడైనా ఒక మంచి చేయబోతే దాన్ని మిస్యూజ్ కూడా అవకాశాలు ఉంటాయి. ఏదైనా కావచ్చు. సాదా బైనామా ద్వారా మీరు గడిచిన 36 ఏళ్ళ అనుభవం ఆలోచిస్తే 89లో మొదలుపెట్టిన 25లో ఉన్నాం కాబట్టి 36 ఏళ్ళుగా ఇది ఒక తెలంగాణలో మాత్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఇప్పటికి కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్నటిదాకా క్రమబద్ధీకరణ జరిగింది. మళ్ళీ ఒకసారి డేట్ పొడిగించే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అక్కడ కూడా చాలా జిల్లాలలో అప్పుడెప్పుడు సాదా బైనామాల ద్వారా కొనుక్కొని పట్టాలు చేసుకొని వాళ్ళు ఉన్నారు. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ జరిగినప్పుడు 2-3 రకాలుగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి, అప్పుడు అమ్మారు, ఇప్పుడు మేము అమ్మలేదని చెప్పి ఇది క్రమబద్ధీకరణ చేయకూడదని అభ్యంతరాలు పెట్టేవాళ్ళు ఉంటారు. నిజమే, అమ్మిన వాళ్ళు ఎప్పుడో చనిపోయి ఉంటారు, ఎప్పుడు పాత జరిగి ఉంటాయి, వాళ్ళ వారసులో లేదా వాళ్ళ నుంచి కొనుక్కున్నామని చెప్పేటోళ్ళు. భూమి ఏమో కొన్నాయన చేతిలోనే ఉంటుంది సాదా బైనామా ద్వారా. కానీ ఇప్పుడు అమ్మినాయన పేరు, అమ్మినాయన వారసులో లేదా ఇంకొకరికో ఆ పేరు అందులో రికార్డులో ఉంటుంది. వాళ్ళు అభ్యంతరం పెడితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. ఆ రూల్స్లో మార్పు కూడా రావాలని కూడా నేను చెప్తాను జరుగుతుంది. రెండోది ఏమవుతుందంటే, ఇదేమో జెన్యూన్గా కొన్న వాళ్ళకి చేయకుండా అడ్డంకులు పెడతానికి కొన్ని రావచ్చు. ఇంకొక పక్కన దీన్ని అడ్డం పెట్టుకొని సంబంధం లేని వాళ్ళు కూడా మీ భూమి ఉంటుంది, ఇంకెవరో నాకు సాదా బైనామా ద్వారా ఇస్తారు, ఇది రెగ్యులైజ్ అయిపోయింది. అట్లాంటి కేసులు బోలెడు జరిగినాయి. అంటే మీరు ఎక్కడో పట్టణంలో ఉంటారు, మీ ఊళ్ళో ఉంటుంది, మీరు ఎవరికో కౌలుకి ఇస్తారు, పాలకి ఇస్తారు, లేకపోతే ఇంకెవరో దాన్ని చూసుకుంటూ ఉంటారు. మీరు ఎట్లాగో లేరు కాబట్టి నేను నోటి మాటతో షరత్ ద్వారా కొనుక్కున్నానని చెప్పి దరఖాస్తు పెట్టుకొని మీకు తెలియకుండానే ఆ భూమి వాళ్ళ వేరు రికార్డులో మారిపోయిన సందర్భాలు ఉన్నాయి, మిస్యూజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇటు మిస్యూజ్ కాకుండా ఉండాలన్నా, అర్హత ఉన్న వాళ్ళకి తప్పకుండా పట్టా రావాలన్నా కొన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలి. ఒకటి, ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్లోనే చేయాలి, ఫిజికల్గా చేయకూడదు. లాస్ట్ టైం అంటే తెలంగాణ రాకముందు చేసిన చాలా సాదా బైనామా ప్రక్రియలలో కూడా ఫిజికల్గా జరిగేది. అంటే ఫామ్ 10 దరఖాస్తు ఫిజికల్గా వచ్చేది, 11-12 నోటీసులు ఇచ్చేవాళ్ళు, ప్రొసీడింగ్ కూడా రాతపూర్వకంగా ఉండేది. ఆ స్టాంప్ డ్యూటీ రీజన్ ఫీ ఫిక్స్ చేస్తే చలాన్ కట్టేవాళ్ళు. అవన్నీ కాగితాల్లో ఉండేటి. ఒకవేళ తప్పుడు పద్ధతిలో కనుక క్రమబద్ధంగా జరిగితే మీ పేరుతో నా భూమి మారిపోయేది సాదా బైనామా కింద. ఎట్లా మారింది అని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఆ ఫైల్ కూడా ఉండేది కాదు. అంటే అది మిస్యూజ్ చేసే ప్రయత్నాలు. కాబట్టి ఒక జాగ్రత్త ప్రభుత్వం తీసుకోవాల్సింది, ఇప్పుడు ఆ దరఖాస్తులన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయి కాబట్టి ఈ దరఖాస్తు స్టేజీ నుంచి రేపు సర్టిఫికేట్ జారీ చేసేంత వరకు కూడా ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరగాలి. ప్రతి కాగితం కూడా అందులో అప్లోడ్ కావాలి.